చేసి తీసుకురావడం మొదలుపెట్టాడు. ప్రతిసారి లక్ష్మి కొడుకును మెచ్చుకొని ఆ వస్తువులను జాగ్రత్తగా దాచిపెట్టేది. జీవితం గడపడం ప్రారంభించింది. కానీ ఆమెకు తృప్తి కలగలేదు. ఇంకా ఆడంబరంగా గొప్ప జీవితం గడపాలంటే ఈ చిల్లర దొంగతనాలు చాలవని ఏదైనా పెద్ద దోపిడీ చేయాలని నానిని కోరింది. తల్లి ప్రతిరోజు ఇదే విషయాన్ని చెబుతుండడంతో నాని కూడా బాగా ఆలోచించి రాజుగారి ఖజానాకు కన్నం వేయాలని పథకం వేశాడు. పథకం ప్రకారం కోట వెనక భాగం నుండి పైకి ఎగబాకి ఖజానాను ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. పహారా కాసే వల్ల కళ్ళబడకుండా రాత్రంతా కష్టపడి ఖజానా వెనుక గోడకు మనిషి దూరేంత కన్నం వేయగలిగాడు. అందులోంచి అతి కష్టంగా దూరి లోపలకు వెళుతుండగా నడుము పటకాల్లో దార్చిన కత్తి జారి కింద పడి శబ్దమైంది. అటుగా పహారా కాస్తున్న కాపలావాడు ఆ శబ్దం విని అటువైపు వచ్చాడు. ప్రమాదాన్ని గ్రహించిన నాని వేరే దారి లేక అక్కడ ఉన్న కత్తి తీసి కాపలా కాసేవాని గుండెల్లో గుచ్చాడు. అతడు పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ కింద పడి చనిపోయాడు. అతడి కేకలు విన్న మిగిలిన కాపలాదారులు వెంటనే వచ్చి నానిని చుట్టుముట్టారు. నానికి తప్పించుకునే అవకాశం ఏమాత్రం దొరకలేదు. కాపలా వాళ్ళు అతడిని బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. విచారణలో అతడి నేర చరిత్ర అంతా బయటపడింది. రాజుగారి ఖజానానే కొల్లగొట్టడానికి ప్రయత్నించడం, ఒక వ్యక్తిని హత్య చేయటం, అంతకుముందు చేసిన దొంగతనాలన్నిటినీ విచారించిన రాజు అతడికి మరణదండన విధించాడు. మరునాడు సూర్యోదయానికి అతడిని ఉరి తీసేటట్లుగా శిక్ష ఖరారైంది. ఆ రాత్రి కారాగారంలో ఉన్న నాని జైలు అధికారి వచ్చి కలిశాడు. ఎటువంటి వారినైనా ఉరి తీసే ముందు వారి చివరి కోరిక తీర్చడం ఆనవాయితీ. అందువల్ల జైలు అధికారి నానిని అతడి చివరి కోరిక ఏమిటి చెప్పమన్నాడు. నాని తన తల్లితో మాట్లాడాలని ఉందని చెప్పాడు. వెంటనే అతడి తల్లిని పిలిపించాడు అధికారి. ఆమె కొడుకు దుస్థితికి ఎంతో విచారించింది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని వాపోయింది. నాని తన తల్లిని జైలు ఊచలకు దగ్గరగా రమ్మని తాను డబ్బు దాచిపెట్టిన ప్రదేశం గూర్చి రహస్యాన్ని చెబుతానని పిలిచాడు. ఆ స్థితిలో కూడా ఆశ చావని లక్ష్మి జైలు ఊచల దగ్గరకు వచ్చి చెవిని ఊచల మధ్య ఉంచింది. నాని వెంటనే చెవిని ఊడి వచ్చేటట్లుగా గట్టిగా కొరికాడు. కివ్వుమ నడిచిన లక్ష్మి కొడుకు చేసిన పనికి తిట్టడం మొదలుపెట్టింది. ఆ కేకలు విన్న అక్కడున్న రాజభటులు పరుగున వచ్చి నాని చేసిన పనికి ఆశ్చర్యపడి ఎందుకు ఇలా చేశావు అని గద్దించారు. అప్పుడు నాని బాధతో, మా అమ్మకు నేను వేసిన శిక్ష చాలా చిన్నది, కానీ ఆమె నాకు వేసిన శిక్ష ఘోరమైంది. ఈరోజు నేను అర్ధాంతరంగా చనిపోతున్నాను అంటే దానికి కారణం మా అమ్మే. నేను పళ్ళు దొంగతనం రోజునే ఆమె నన్ను మందలించి ఉంటే నాలో ఈ దొంగ బుద్ధి పుట్టి ఉండేది కాదు. నేను కూడా అందరిలాగే నిజాయితీగా ఏదో ఒక కాయకష్టం చేసి పరువుగా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో జీవించేవాడిని. దొంగతనం చేసిన ప్రతిసారి ఆమె సంతోషంగా నన్ను మెచ్చుకొని ప్రోత్సహించేది. అందువల్ల దొంగతనం తప్పు అనే భావన నాకు కలగలేదు. పిల్లలు గొప్పవారైనా మంచివారైనా చెడిపోయినా దానికి ఎక్కువ భాగం తల్లిదండ్రులు వారిని పెంచే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఆమెకు ఈ చిన్న శిక్ష వేశాను అని బాధతో దూరంగా వెళ్ళిపోయాను. అది విని తను చేసిన పనికి దురాశకు ఎంతగానో విలపించింది, పశ్చాత్తాపడింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.